ఈ సమయంలో దైవజనులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వారి వాక్యాన్ని మనకు అందిస్తారు. కొద్ది నిమిషాలు. Let us pray. Gracious Father, we are so grateful to you one more time. మరొకసారి మీకు మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. Thank you for your dear children here. ఇక్కడ ఉన్న నీ ప్రియ పిల్లలను బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభువా. Pray, Father, that you all bless them. వీరందరినీ కూడా మీరు దీవించమని తండ్రి నేను వేడుకుంటూ ఉన్నాను. I pray that you'll speak to us few words this evening. ఈ సాయంకాలం వేళ మీరు కొద్ది మాటల చేత మాతో మాట్లాడండి ప్రభువా. Bless this church. అలాగే ఈ సంఘాన్ని దీవించండి. Bless you, sir. నీ దాసుని దీవించండి. Pray in Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. God bless you. దేవుని దీవించును గాక. We'll just read one scripture. ఒక లేఖన భాగాన్ని మాత్రం మనం చదువుకుందాము. Then we can sit down. తర్వాత మనం కూర్చోవచ్చు. You can turn with me to the book of Isaiah chapter 6. మీరు నాతో కలిసి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం వైపు తిరుగుదాం. 60వ అధ్యాయము వైపు. Let's read verse 1. మరి 1వ వచనాన్ని చదవాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం. Arise, shine, for thy light is come, and the glory of the Lord is risen upon thee. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని దీవించును గాక. The Lord bless the reading of His word. అదే చదువుబడిన లేఖనాన్ని ప్రభువే ఆశీర్వదించును గాక. మీరు కూర్చోవచ్చు దయచేసి. We had a wonderful service this afternoon, ఈ రోజు మధ్యాహ్నం వేళ అద్భుతమైన ఆరాధన మనం కలిగి ఉంటిమి. and I believe that the Lord has spoken to our hearts. మరి హృదయాలతో దేవుడు మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. I'm asked to speak for a few minutes. మరి నేను కొద్ది నిమిషాలు మాట్లాడవచ్చు. I'm asked to speak. నేను కొద్ది నిమిషాలు మాట్లాడమని నాకు తెలియచేశారు. I just felt like to speak on the same lines this afternoon, మన మధ్యాహ్నం ధ్యానించిన అదే వరుస మీద కొద్దిసేపు మాట్లాడాలని ప్రేరేపించబడ్డాను. because this is a local church, ఎందుకంటే ఇది స్థానిక సంఘం అయి ఉన్నది. and the local church has got great responsibility. మరి ఈ స్థానిక సంఘము గొప్ప బాధ్యతను కలిగి ఉన్నది. Not only the pastor, మరి సంఘ కాపరి మాత్రమే కాదు, not only his responsibility, మరి అది సంఘం యొక్క బాధ్యత అనగా సంఘ కాపరిది మాత్రమే కాదు, but it is the responsibility of every child, every person, every young brother and sister. మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ లేదా ప్రతి విశ్వాసి సహోదరి సహోదరుడు, చిన్న బిడ్డల మొదలుకొని యవనస్తులకు కూడా బాధ్యత ఉన్నది. Everyone has their part to do. మరి ప్రతి ఒక్కరు కూడా చేయటానికి వారి వంతు బాధ్యతలు వారు కలిగి ఉన్నారు. Because it cannot be one man. ఎందుకంటే దేవుని పని చేయటం అనేది ఒక వ్యక్తితో అయ్యేది కాదు. That's why, ఆ కారణం చేత according to what we have read, మనం చదివిన దాని ప్రకారము అనుసరించి arise, shine, లెమ్ము తేజరిల్లుము, thy light is come, ఎందుకంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, and the glory of the Lord is risen upon thee. మరియు యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Praise the Lord. దేవునికి స్తోత్రం. We have heard this morning, మన ఉదయకాలం ఈ వాక్యాన్ని చదువుకున్నాము. He has called us to He made us light for this world. ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు, ఎందుకనగా ఈ లోకమునకు వెలుగై ఉంటకు లేదా దీపముగా ఉండటానికి. He called us to be the light. మనము వెలుగుగా ఉండుట కొరకు ఆయన మనల్ని పిలిచాడు. He has separated us from the dark. అంతేకాదు చీకటి నుండి ఆయన మనల్ని వేరు చేసి ఉన్నాడు. There is a little bit on our part. మరి మన వంతుగా ఒక బాధ్యత ఉన్నది. We have to arise. అదేంటంటే మనము లేవాలి. Not only that, we have to shine. లేవడం మాత్రమే కాదు, మనము ప్రకాశించాలి, తేజరిల్లాలి. Now the book of Ephesians, మరి ఎఫెసీ పత్రిక చూసినట్టయితే you can read that. ఆ మాట మనం చదువుకోవచ్చును. In the book of Ephesians it said, మరి ఎఫెసీ పత్రికలో ఇలా చెప్పబడుతుంది. give me a moment. ఒక్క క్షణం నాకు ఇవ్వండి. Sometimes it's very tough to depend on the
electronic gadgets. కొన్నిసార్లు ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాల మీద ఆధారపడడం కష్టతరమే. You can turn with me to the book of Ephesians chapter 5 verse 14. నాతో కలిసి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. Wherefore he said, Awake, thou that sleepest, and arise from the dead, and Christ shall give thee life. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. It is very important. It is very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము. Very low. That Paul writes to the saints in Ephesians. ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు పౌలు రాస్తూ, Wherefore he said, Awake, thou that sleepest, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, and arise from the dead, మృతులలో నుండి లెమ్ము, and Christ shall give thee life. క్రీస్తు నీ మీద ప్రకాశించును. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why it is very important for the children of God. అందుకనే దేవుని బిడ్డలకు ప్రాముఖ్యమైన విషయం అయి ఉన్నది అది. We need to awake from our situation. మన పరిస్థితులలో నుండి మనము పైకి లేవలసిన వారమై ఉన్నాము. We have to arise and shine for God. మరి అలాగున పైకి లేచిన వారమై దేవుని కొరకు ప్రకాశించవలసిన వారమై ఉన్నాం. Because God has a purpose in every life. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం కొరకై దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. Everyone has to see what part they have in the work of God. దేవుని పనిలో ప్రతి ఒక్కరు కూడా నా వంతు బాధ్యత ఏమిటా అని వారు పరిశీలన చేయవలసి ఉన్నది. And we have to recognize that, and whatever we can do, we need to do it. మరి ఇంకొక విషయాన్ని మనం గుర్తించాలి ఏంటంటే, మన బాధ్యత ఏంటో మనం గుర్తించిన వారమై దాని కొరకు మనం ప్రయాసపడి మన వంతు ప్రయత్నాన్ని మనం చేయాలి. Sometimes we feel only the pastor and his wife, it's their responsibility to do all this. చాలా సార్లు మనం ఏమనుకుంటాం, ఏమి భావిస్తామంటే సేవ అంటే మందిరం నడిపించడం అంటే అది సంఘ కాపరి గారు, వారి భార్య, వారి కుటుంబం చేస్తే వారే చేస్తారు అనుకుంటాం మనం. No, it's not right. కానీ అది వాస్తవం కాదు. Everyone is a part of the work of God. దేవుని పనిలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతను కలిగి ఉన్నారు. And everyone has to feel responsible. ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అనేటువంటి భావన కలిగి ఉండాలి. Everyone has to give their part or give their effort to the glory of God. దేవుని మహిమార్థమై దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా కష్టపడి దేవుని మహిమపరచటానికై తమ వంతుగా కృషి చేయవలసిన వారై ఉన్నారు. It is very simple. ఇది చాలా సామాన్యమైన విషయం. అది To make you understand. మీకు అర్థం చేయించటానికి, You have a family. చూడండి, మీకు ఒక కుటుంబం ఉన్నది. Think about there are 4 people in the family. మరి కుటుంబంలో 4 లేదా 5 ఉన్నారని భావించండి. Your sister, you are alone working. మరి సహోదరులారా, ఒక సహోదరియే ఒంటరిగా పనిచేస్తుంది అనుకుందాం. The mother of the house. లేకపోతే ఇంట్లో తల్లి ఒకతే పనిచేస్తుంది అనుకుందాం. Husband, children, everybody sitting idle. మరి భర్త, పిల్లలందరూ ఖాళీగా ఏ పని పాట లేకుండా ఉన్నారనుకోండి. What you would say? మీరు ఏమంటారు అప్పుడు? What you would say? మీరు ఏం ఆలోచన చేస్తారు? You would say, somebody come and help me. ఏమండి, ఏంటి ఎవరైనా వచ్చి సహాయం చేయొచ్చు కదా అంటారు Right? కదా, అవునా కదా? This is the very normal thing. It is usual in our daily life. చూడండి, మన దైనందిన జీవితంలో మన కుటుంబం నడిపించుకునేటప్పుడు ఎదురయ్యే సామాన్యమైన సమస్య లేదా పరిస్థితి ఇది. Praise the Lord. దేవునికి స్తోత్రం. I was in Canada a few months back. కొన్ని మాసాల క్రితం నేను కెనడాలో ఉన్నాను. I think I was in October. I was in October. అక్టోబర్ మాసంలో అనుకుంటాను. I was with my son and his wife. నేను నా కుమారుడు వారి సతీమణితో కలిసి ఉన్నాను అక్కడ. Now they both are working. మరి ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తా ఉన్నారు. Both have to run. మరి వారిద్దరు కూడా తమ ఉద్యోగ నిమిత్తం పరిగెత్తవలసిన వారై ఉన్నారు. Daughter-in-law leaves the house 6:45. మరి మా కోడలు గారు 6:45 ఉదయమే ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారు. And my son has to leave about 7:30, 8 o'clock. మరి నా కుమారుడేమో 7:30, 8 ప్రాంతంలో వదిలేసి వెళ్ళిపోతాడు. They both wake up. కాబట్టి వారిద్దరు కూడా వేకువజామున మేల్కొని And they both start working. వారిద్దరు కలిసి ఆ దినం కావాల్సిన పనులు చేస్తారు. Had their the boxes. అంటే వారికి భోజనం టిఫిన్ బాక్సులు కట్టుకోవటము. And they both has to take each of them have car. మరి ఇద్దరికి కార్లు ఉన్నాయి, ఎవరి కారు వారు తీసుకొని వెళ్ళిపోవాలా. They have to rush in time. తర్వాత సమయానికి వారి పని స్థలానికి చేరుకోవాలా. First day I had a jet lag and I didn't see all this.
మరి మొదటి రోజున నేను విమానంలో ప్రయాణం చేసిన కారణాన్ని బట్టి వాతావరణం బట్టి జెట్ లాగ్ అంటారంటే అక్కడ నిద్రపోతాను కనుక వేకువన లేచి వారు ఏం చేస్తున్నా చూడలేకపోయాను. And but as the time went by, I recognized something. They both are working very hard. మరి నేను కొద్దిసేపటి గమనించేటప్పటికి ఏమైంది, వారిద్దరు కూడా కష్టపడుతున్నారు, చాలా పనులు నిమగ్నమైనట్టుగా గమనించాను. So I offered myself to help them in the work. అయితే నేనన్నాను, నేను కూడా మీకు సహాయం చేస్తానని చెప్పి ముందుకు వచ్చా. And I did help. మరి నేను కూడా వారికి సహాయపడ్డాను. See, when I did that, నేను ఎప్పుడైతే ఆ పని చేశానో my son and my daughter-in-law, they really appreciate it. మరి మా కుమారుడు మా కోడలు గారు ఇద్దరు కూడా ఎంతో అభినందించారు. Because that little help చూడండి, ఎందుకంటే ఆ చిన్న సహాయము makes things easy for everyone. మరి అందరికీ కూడా పనులు చేసుకోవడానికి దాన్ని సులభమవుతుంది. So this is how we need to work and act in the church. మన ఇంటిలో అందరూ సహకరించి పని చేస్తే పని సులభం ఎలాగవుతుందో, దేవుని ఇంటిలో దేవుని పరిచర్యలో కూడా అందరూ సహకరిస్తే పని సులభంగా సాగుతుంది. Our church is a big church. మా సంఘం చాలా పెద్ద సంఘము. I've got about 250-300. మరి 250-300 పైచులుగు సభ్యులు ఉంటారు. And I work very hard. నేను చాలా కష్టపడతాను నేను to get the things for the meetings. కూటాలు ఏర్పాటు చేస్తాము, వాటికి కావాల్సిన సరుకులు తీసుకురావడం అయితేనేమి. Me and my brother, we are both donkeys work very hard. నేను నా సహోదరుడు ఇద్దరు గాడిదలు, 2 గాడిదలు కలిసి బాగా కష్టపడి పని చేస్తాం. You cannot imagine how much work we do. మేము ఎంత పని చేస్తామో అసలు మీరు ఊహించలేరు. No matter our back aches and no matter we are past 50. మా వీపులు పగిలిపోయినా, మా నడుములు లాగేసినా, మా పాదాలు నిలవడానికి అవకాశం ఇవ్వకపోయినా we still bend ourselves and we work hard. మేము నడుముంచి మేము కష్టపడి పనులు చేస్తాం. And it's a great blessing. అది అలా చేయటం కూడా గొప్ప ఆశీర్వాదం. Because I want to do my part. ఎందుకంటే నా వంతు పని నేను చేయాలనుకుంటాను. నేను It's not somebody told me to say. ఎవరో చెప్పమని నాకేం చెప్పలేదు ఇది. But I've just felt like sharing. ఈ విషయాలని చెప్పడానికి ఎవరో చెప్పండి అని నాకు చెవులే ముదలే, కానీ దేవుడి చేత ఈ మాటలు చెప్పాలని ప్రేరేపించబడ్డాను. Other churches you see. ఎందుకంటే వేరే వేరే సంఘాలు కనుక మీరు చూస్తే, The ministry, వేరే వేరే సేవ పరిచర్యలను చూస్తే they are much further. వారు చాలా ఎంతో ముందంజలో ఉన్నారు. వారు ఎన్నో విషయాలు వారు ముందంజలో ఉన్నారు. I, as your brother, నేను మీ సహోదరునిగా I want this church also to grow like. ఈ సంఘము కూడా అలాగున ఎదగాలని నేను ఆశిస్తున్నా. All these children, ఈ చిన్న పిల్లలందరూ they కూడా can do great wonders. మీరు గొప్ప అద్భుతాలు చేయగలుగుతారు. Young sisters, you can work hard. యవన సహోదరులారా, మీరు కష్టపడి పని చేయగలరు. And you can take the work of God further. మరి దేవుని పనిని అలాగున మీరు ముందుకు కొనసాగించగలరు. Never think that this is somebody's work. ఇది ఎవరి పనో నాది కాదని ఎప్పుడు అనుకోవద్దు. Never think that you're doing for Pastor Karuna. అదే పాస్టర్ కరుణ కుమార్ గారి కోసమే చేస్తున్నానని అనుకోవద్దు మీరు. Never to think that. అది ఎప్పుడు అలా అనుకోవద్దు. When we do something, we are doing for the Lord. మనం ఏది పని చేసినా, చిన్నదైనా పెద్దదైనా, అది దేవుని కొరకు మనం చేస్తూ ఉన్నాం. That's why we have to arise. మరి అలాగున మనము పైకి లేవవలసిన వారమై ఉన్నాం. We cannot just sit down idle and ఏదో ఖాళీగా పని పాట లేకుండా ఎవరు చేస్తారులే అని మనం గమ్మున ఉండడానికి వీల్లేదు. I can show you many scriptures. నేను అనేక లేఖనాలు చూపగలను నేను మీకు. My desire for every one of you, మరి మీ అందరి పట్ల నాకున్న ఆశ, నా తాపత్రయం ఏంటంటే, shine like light. దీపముల వలె లేదా కాంతి వలె మీరు ప్రకాశించాలి. Shine for Jesus. యేసు కొరకు మీరు ప్రకాశించాలని, Shine for the word of God. దేవుని వాక్యం కొరకు మీరు వెలుగొందాలి. And let us do everything to expand the kingdom of God. అలాగే మనమందరం కలిసికట్టుగా దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ముందుకు సాగుదాం. You want to see more souls come in? మరి మీరు అలా చేస్తున్నప్పుడు అనేక ఆత్మలు రావాలని మేము ఎదురు చూస్తున్నాం. Work hard with your pastor. మరి అనేక ఆత్మలు వచ్చినట్టు మీరేం చేయాలంటే, మీ సంఘ కాపరితో కలిసి కష్టపడండి, ప్రయాసపడండి, Pray together. కలిసి ప్రార్థన చేయండి. Have meetings like this. ఇలాంటి కూటాలు ఏర్పాటు చేసుకోండి. And grow in the word of God. దేవుని వాక్యములో మీరు వ్యక్తిగతంగా ఎదగండి. Listen to the voice of the man. దేవుని వర్తమాన స్వరాన్ని మీరు వినండి, ఆలకించండి. Voice of the prophet, I mean. మరి నేను అనేది ఏంటంటే ప్రవక్త యొక్క స్వరం అన్నమాట. Read your Bible. మీ పరిశుద్ధ గ్రంథాలు చదువుకోనండి, And pray more. ఎక్కువగా ప్రార్థించండి. What we need today is more prayer. ఈ రోజు మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ఎక్కువగా Spend more time in prayer. మరి ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. I was just studying for this evening service. నేను ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఒక లేఖనాన్ని నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను. And it really touched my heart to read something. మరి అది చదవాలని నన్ను ఎంతగానో ప్రేరేపించిన వాక్యం అది. It really touched my heart. అది నా హృదయాన్ని ఎంతో తాకింది. And I'm reading from the Message
the stature of a perfect man. పరిపూర్ణ మానవుని యొక్క ఆకృతి అనేటువంటి వర్తమానం చదువుతున్నాను. Just read this quote and close. నేను ఇది ఈ యొక్క ప్రవక్త చెప్పిన మాటను నేను ఎత్తి చూపించి ముగిచేస్తాను. He says in this passage, ఈ వర్తమానంలో వారు అంటారు, I can imagine them apostles. నేను అపోస్తలుల గురించి నేను ఊహించగలను, తలంచుకోగలను. They never acted like us. వారెప్పుడు మనలాగా వారు ప్రవర్తించలేదు. Listen to this. ఈ జాగ్రత్తగా వినండి. I can imagine them apostles. మరి అపోస్తలులైన వారిని నేను ఊహించగలను, వారి గురించి తలంచగలను. Never acted like us. మనలాగా వారు ఎప్పుడు ప్రవర్తించలేదు. Went around. వారు ఆయా స్థలాలకు వెళ్ళారు. Probably men of few words. బహుశా In the pulpit. మరి దాదాపుగా కొద్ది మాటలు గల వారై వారు వేదికల మీదకి వెళ్ళారు. And he means is till they got in the pulpit. అంటే వారు వేదిక మీదకి వెళ్లే వరకు కూడా కొద్ది మాటలు లేదా ఏమి ఆలోచన లేని వారుగా ఉన్నారు. Never spoke much. వారు ఎక్కువగా మాట్లాడలేదు. They walked in. వారు అందరికి నడిచి వెళ్ళారు. What they were supposed to do. వారు ఏది చేయవలసిన వారు ఉండేనో దాన్ని వారు జరిగించారు. And walked out. అలాగున వారు దిగి వెళ్లిపోయారు. They came to a certain place. వారు ఒకానొక స్థలానికి వెళ్లేవారు. And they did what they are supposed to do. వారు చేయవలసిన దాన్ని వారు చేశారు. And they left the place. Yes, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అవునండి. they had power. వారు శక్తిని, అధికారం కలిగి ఉండేది. శక్తిని కలిగి ఉండేది. They had virtue. వారిలో సద్గుణము, గుణశీలము కలిగి ఉండేది. వారు They had no arguments with me. వారు మనుషులతో లేదా వ్యక్తులతో ఎన్నడూ కూడా వాదము చేసుకోలేదు. They knew where they stood. They knew where they stood. వారు ఎక్కడ నిలబడి ఉన్నారు వారు ఎరిగి ఉన్నారు. That's all. అంతే. They knew who they believed. వారు ఎవరిని విశ్వసించారో వారు ఎరిగి ఉన్నారు. They kept on walking in the Spirit. వారు ఆత్మలోనే కొనసాగుతూ వెళ్ళారు. Doing what the Spirit told them to do. మరి పరిశుద్ధాత్ముడు ఏమి చేయమని చెప్పాడో అదే వారు జరిగించారు. I believe today, ఈ రోజు నేను నమ్ముతున్న మాట, every one of us, మరి మనందరం కూడా we need to have this kind of life. ఇలాంటి వరుస లేకపోతే ఇలాంటి పరిస్థితి మనం ఈ క్రమమును మనం కలిగి ఉండాలి. No argument. వేరే అసలు వాదోపవాదాలు లేవు. Let's do what we are supposed to do. మనము చేయవలసిన దాన్ని చేద్దాం. Talk less. తక్కువ మాట్లాడదాం. And do what we have. మనము చేయవలసిన మన వంతు బాధ్యతను మనం నెరవేర్దాం. Just, whatever, when we come in, let's do our job and get out. మన లోనికి వచ్చామా, దేవుని పరిచయం సేవలు వచ్చామా, మనం చేయవలసింది చేద్దాం. ఆ పని ముగించిన తర్వాత మౌనంగా వెళ్ళిపోదాం. And you will only do when you know that you have the Holy Ghost. మరి ఎప్పుడు చేయగలుగుతావు అంటే నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడే ఏమి చేయాలో నీవు ఎరుగుతావు, దాన్ని నువ్వు జరిగిస్తావు. Because the Holy Spirit guides. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనకు మార్గనిర్దేశం చేస్తాడు. So God bless you. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Pray these words will help you all. మరి ఈ మాటలు మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. It's not just somebody, it is for everybody. ఇది ఎవరికో ఒక్కరికొరకు కాదండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. And I am included in that. దీంట్లో వర్తించే వారిలో నేను కూడా మిళితమై ఉన్నాను. I like to serve God. నేను దేవుని సేవించడానికి ఇష్టపడతాను. It's not only preaching and travel. అంటే ప్రయాణం చేసి ప్రసంగాలు చేయడం మాత్రమే కాదు దేవుని సేవ అంటే. I like to sweep the floor. నేను నేలను ఊడ్చడానికి సిద్ధం. I can take the విస్తర్లో నేను ఆ విస్తరాకులు తీసేసి గ్లాసులు తీసి చెత్త ఎత్తడానికి సిద్ధం. I'm ready to end it. ఆ పనిలో ఏ గ్యాప్ ఉన్నా, ఏ సందు ఉన్నా, ఏ మిగిలిపోయిన పని ఉన్నా చేయడానికి సిద్ధం నేను. If you come to our place, మీరు ఒకవేళ మా ప్రదేశాలకు వస్తే you'll find me somewhere working and doing something. నేను ఎక్కడో ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నట్టే మీరు కనబెడతారు. Because ఎందుకంటే I need to do my part. నా వంతు నేను చేయవలసిన వాడనై ఉన్నాను. నా ఆశీర్వాదం కొరకు. And no fussing with anybody. ఎవరితో కూడా గొడవాడేది లేదు. I don't like to do that. నాకు అది చేయటం నాకు ఇష్టం లేదు. I just want to be what God wants me. దేవుడు నన్ను ఏం చేయమంటాడో దాన్ని చేయటానికి సిద్ధంగా ఉంటాను నేను. God bless you. దేవుడు దీవించును గాక. I want you all to shine as lights. మరి మీరందరూ కూడా దీపముల వలె ప్రకాశించాలని కోరుతూ ఉన్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Gracious Father, కనికరము గల తండ్రి, in the name of Jesus Christ, యేసుక్రీస్తు నామములో we are so grateful and thankful to you, Lord. నీకు ఎంతో రుణపడి మేము కృతజ్ఞులమై ఉన్నాము తండ్రి. Help us to rise, Lord. మేము లేవవలసిన వారమై ఉన్నాము. Help us to rise from our situation. మా పరిస్థితుల నుంచి మేము లేవడానికి మాకు సహాయం చేయండి. From our pride, Lord. మా గర్వము నుండి, from everything that is binding us. మమ్మల్ని బంధించి అణిచివేసే ప్రతి స్థితి నుంచి లేవడానికి సహాయం చేయండి. Lord, we need a breakthrough in our life. ప్రభువా, మా జీవితంలో ఒక గొప్ప విజయం అవసరమై ఉన్నది. We want you to help us, Father, tonight. ఈ రాత్రి కాలము తండ్రి నీవు మాకు సహాయపడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. I pray for Pastor Karun and his wife. Lord,
his dear daughter, and every member of this church. ప్రభా మా ప్రియ సహోదరుడి మీద ఆసుడి కరుణ కొరకుని వారి సతీమణి కొరకును వారి కుటుంబం కొరకును ప్రియ కుమార్తె కొరకును ఈ సంఘాల బిడ్డలందరికీ నేను ప్రార్థిస్తున్నాను. Every one of them, Lord. వారిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రభువా I pray that your mighty blessings will rest upon. నీ ఆశీర్వాదములు విస్తారంగా వీరి మీద కృమరించమని ప్రార్థిస్తున్నాను. Use this people, Lord, ఈ ప్రజలు మీరు వాడుకోనండి ప్రభువా into their capacity వారికి ఇవ్వబడిన సామర్థ్యము చొప్పున for the expansion of the kingdom of God. దేవుని రాజ్య విస్తరణలు మీరు ఉపయోగించుకోనండి. Because your prophet said the way up is going down. ఎందుకంటే నీ ప్రవక్త చెప్పాడు ప్రభువా The way up is down. ఈ యొక్క మార్గం అనేది ఎత్తుపల్లాలతో ఉన్నది ప్రభువా. Lord, if you want to grow, we want to humble ourselves. ప్రభువా మరి మేము ఎదగాలి అంటే మమ్మల్ని మేము తగ్గించుకోవాల్సిన వారమైనాం. If you want to grow higher, Lord, we want to humble ourselves. మేము ప్రభా ఎత్తుకు ఎదగాలంటే మమ్మల్ని మేము దీనులుగా చేసుకోవాలి ప్రభువా. Help us, Lord. మాకు సహాయం చేయండి తండ్రి. Bless this church. ఈ సంఘమును దీవించండి. Bless your servant. నీ దాసుని ఆశీర్వదించండి. In Jesus' name. యేసుక్రీస్తు నామములో Amen. ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. Thank you. చాలా వందనాలు. అందరూ కూడా